ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు వాటిని ఏబిసిడీగా డివైడ్ చేశారు. సో దాని క్రెడిట్ అంతా కూడా బీజేపీది అన్నట్టు కూడా మీరు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. క్రెడిట్ అంటే ఇప్పుడు గత 4 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి పోరాటం ఇది. అవును, అది ఎప్పటి నుంచి ఎంతో మంది మాదిగ సోదరులు అమరవీరులు అయ్యారు. ఎంతో మంది అన్యాయం మీద ఆ బిల్లు పాస్ అవడానికి మీరే కీలక పాత్ర పోషించారు. మా వల్లనే వచ్చిందని మీరు ఎలా చెప్పారు? 100%, 100% చెప్తాను నేను. గతంలో మేమే ఈ వర్గాలకు అండగా ఉంటాం, మేమే ఈ వర్గాలకు సాయం చేస్తాం, మేమే ఈ వర్గాలను ఆదుకుంటాం, మా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అని చెప్పి నానా ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకు న్యాయం జరగలేదు. చేస్తామని చెప్పి వాళ్ళ గొంతు కోసిరు తడిగుడ్డతోని. నేను వాళ్ళ గురించి మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళ అడ్రస్ గల్లంతా అయిపోయింది. వాళ్ళ పార్టీ గురించి మాట్లాడే అవకాశం లేదు, భవిష్యత్తులో ఉండదు కూడా అది పార్టీ. కానీ చంపిన పాముని మళ్ళీ ఎందుకు చంపాలి? నేను ఒకటే నేను ఏమంటున్నా అంటే, ఈరోజు మాదిగ సోదరులకు న్యాయం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో జరిగినటువంటి మాదిగల ఆత్మ గౌరవ సభకు వచ్చి, కరెక్ట్ ఎన్నికల ముందు వచ్చారు, మాదిగల ఎన్నికల ఆత్మ గౌరవ సభకు వచ్చి మీ సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత నాది. మీరు 3-4 దశాబ్దాలుగా పోరాటం 30 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కృష్ణ మాదిగ గారు. సో ఆయన మందకృష్ణ మాదిగ అన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే కరెక్ట్ అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళు పెరేడ్ గ్రౌండ్స్ లో మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, బహిరంగ సభను ఏర్పాటు చేయడం దేనికి నాంది అని చెప్తుంది. మళ్ళీ మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీరు 60 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీరు ఎందుకు పట్టించుకోలేదు? మరి వాళ్ళని అడగండి ఆ ప్రశ్న. 60 ఏళ్ళ నుంచి మీరు ఉన్నారు కదా. అడుగుతామండి, మిమ్మల్ని అడుగుతాం, వాళ్ళని అడిగేది వాళ్ళు అడుగుతాము. ఇన్నేళ్ల నుంచి పెండింగ్ లో ఉంటే మీరు సరైన న్యాయాధికారులను పెట్టకుండా, సరైన అడ్వకేట్లను పెట్టి మీరు వాదన వినిపించకుండా ఇన్నేళ్ళు లాగి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిరు కదా సుదీర్ఘకాలంగా. మీరు మరి ఎందుకు చేయలేదు ఆ పని? ఈరోజు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంటే మీరు ఎందుకు గతంలో మాదిగ సోదరులకు అండగా నిలబడాలి, మేము వాళ్ళకి న్యాయం చేయాలని ఎందుకు కంకణం కట్టుకోలేదు, చేయలేదు? మరి ఈరోజు మోడీ గారు చేస్తే మీరు మోడీ గారిని విమర్శిస్తారా? మోడీ గారు భారతీయ జనతా పార్టీ చేస్తే భారతీయ జనతా పార్టీ మీరు చేస్తారని ఎలా చెప్పగలుగుతున్నారు? అది 100% దాదాపుగా ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. అది 100% ధర్మాసన సభ్యులతో కూర్చొని కమిటీ అయ్యి వచ్చిందండి. నేను బల్ల గురించి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని మాదిగ సోదరులకు న్యాయం చేసింది. నేను చెప్తా వినండి, మీరు ఎట్లా చేసిందో చెప్తాను. నేను చెప్తా కదా వినండి. ఈరోజు ఏదైతే ఎన్నికల సందర్భంగా మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మాదిగ సోదరులకు అండగా ఉంటానని చెప్పి ఏదైతే మాటిచ్చిరో, మీ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పిన 6 నెలల్లోనే ఈరోజు మాదిగ సోదరులకు న్యాయం జరిగేటట్టు చేసిండా లేదా? ఆయన చేశాడని ఎట్లా చెప్తారు? ఇదే సుప్రీంకోర్టులో 7 మంది ధర్మాసన 7 మంది సభ్యులు, కమిటీ సభ్యులతో కూర్చొని సుదీర్ఘంగా దాదాపుగా 30 దశాబ్దాల కాలం పాటు జరుగుతున్నటువంటి చర్చ ఇది. అప్పటి నుంచి సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని కొలుక్కి తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ క్రెడిట్ ని మీరు వేసుకోవడం అనేది ఎంత కరెక్ట్? కేంద్ర మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్ పెట్టి మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య పెండింగ్ లో ఉంది, ఏబిసిడి వర్గీకరణ జరగాలి, వాళ్ళకు న్యాయం జరగాలి, రిజర్వేషన్లు వాళ్ళకు లబ్ధి జరగాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ లో తీర్మానం చేసినటువంటి పార్టీ భారతీయ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీని గురించి 60 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు, ఏం చేసినావు వాళ్ళకు? స్టేట్ లో 60 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నావు, ఏం చేసినావు నువ్వు? కలిసి మాట్లాడడం జరిగింది. ఇరు పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ కేవలం బీజేపీ చేస్తుంది అని అన్న మాత్రం దీనికైతే ఎవరు ఒప్పుకోవట్లేదు. మీడియా సంస్థలంతా కూడా దీన్ని ఆరోపిస్తుంది. బీజేపీ పార్టీ దీన్ని వాళ్ళ ఖాతాలో వేసి 100% తప్పు మీరు మాట్లాడేది. నేను చెప్తున్నా కదా, 100% తప్పు. మాదిగ సోదరులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఒక చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. ఇట్లా రాజకీయ పార్టీలు కొంతమంది రోజు తెల్లారితే వాళ్ళు లేచి మా మీద బురద జల్లేటటువంటి కొంతమంది ఉంటారు చూసినా, అట్లాంటి వాళ్ళు చేసే ఆరోపణలు తప్ప ఇవి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 3వ సారి
వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి కమిటీలు వేసి ఎందుకు ఇన్ని రోజులు డిలే అయిందని చెప్పేసి వాళ్ళ తరపున వాదించడానికి సీనియర్ అడ్వకేట్లను సుప్రీంకోర్టులో పెట్టి ఈరోజు బలమైన వాదనలు వినిపించి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేసినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. దీన్ని ఎవరు కాదనలేము. చరిత్రలో ఇది నిలిచిపోయేటువంటి సంఘటన. తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ సోదరులకు జరిగినటువంటి ఈ విషయాన్ని అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. నిన్ననే మందకృష్ణ మాదిగ గారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి వీళ్ళే కాదు, పార్లమెంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మోడీ గారిని కలిశారు. ఒక విన్నపాన్ని ఇచ్చారు. అయ్యా మీరు మంచిదే మన ఏబిసిడి వర్గీకరణ చేయబోతున్నారు, కానీ దీంట్లో మన క్రిమిలేయర్కి సంబంధించిన విషయాన్ని పెడితే మళ్ళీ ఇబ్బంది జరుగుతుందని అందరూ పోయి వినతి పత్రం ఇస్తే వెంటనే మరుక్షణం కూడా ఆలోచన చేయకుండా నో, అట్లాంటిది ఏది జరగదు, 100% రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను ఎవరు కాదనలేరు అని చెప్పేసి మోడీ గారు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిర్రు. అది వచ్చింది కదా, బహిర్గతం అయింది కదా. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.